అండం లేదా వీర్యాన్ని దానం చేసినంత మాత్రాన పుట్టే బిడ్డపై ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉండవని, ఆ బిడ్డకు బయాలజికల్ పేరెంట్స్ అని చెప్పుకోలేరని ముంబై హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నవారి పరిస్థితి ఏంటి? అసలు సరోగసీ ఇండియాలో వివాదం ఎందుకు అవుతోంది? కొత్త సరోగసీ చట్టం ఏం చెబుతోంది? సొంతంగా పిల్లల్ని కనే అవకాశం ఉన్న సరోగసీ ద్వారా సెలబ్రిటీలు పిల్లల్ని ఎందుకు కంటున్నారు? మహారాష్ట్రకు చెందిన 42 ఏళ్ల ఒక మహిళకు పెళ్లై చాలా కాలమైన బిడ్డలు లేకపోవడంతో అద్దె గర్భం ద్వారా తన ఆశ నెరవేర్చుకోవాలనుకుంది. తన చెల్లి అండం, తన భర్త వీర్యంతో సరోగసీ విధానంలో 2019 ఆగస్టులో కవల పిల్లల్ని పొందింది. అయితే అదే ఏడాది ఏప్రిల్లోనే ఆమె చెల్లెలు భర్త, కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2021 మార్చిలో భర్త ఆమెకు విడాకులిచ్చి ఆమె చెల్లెలతో 2 కవలలతో కలిసి వేరే ఫ్లాట్లో నివసించడం ప్రారంభించాడు. 2 ఏళ్ల పాటు మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించిన ఆ మహిళ ఆ పిల్లలను చూసే అవకాశం కూడా తనకు కల్పించకపోవడంతో కోర్టుకెక్కింది. కింది కోర్టు ఆమె వినతిని తిరస్కరించగా ఆమె బాంబే హైకోర్టులో అప్పీల్ చేసింది. అయితే అండం దానం చేసినందున తానే అసలైన తల్లినని ఆమె చెల్లెలు కోర్టులో వాదించింది. ఆమె భర్త కూడా ఆమెనే బలపరిచాడు. అయితే సరోగసీ ద్వారా ఆ పిల్లలు పుట్టింది 2018లో కాబట్టి 2021 నాటి సరోగసీ చట్టం ఈ కేసులో వర్తించదని, 2005లో భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలు వర్తిస్తాయని న్యాయస్థానం పేర్కొంది. వాటి ప్రకారం వీర్యదాత గాని అండదాత గాని ఎన్నటికీ శిశువులపై చట్టపరమైన హక్కును ప్రకటించుకోలేరని తేల్చి చెప్పింది. అద్దె గర్భం ద్వారా బిడ్డను పొందిన మహిళకు విజిటింగ్ రైట్స్ ఇచ్చింది న్యాయస్థానం. అండము అలాగే స్పర్మ్ యొక్క జీన్స్ ఎవరి అయితే కలుస్తాయో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బేబీ మీద రైట్స్ ఉంటాయి. అంతేగాని గర్భ సంచి వాడుకున్నందుకు ఆ సరగేట్ మదర్కు ఎట్టి పరిస్థితుల్లో హక్కు ఉండదు. సపోజ్ ఆ సరగేట్ మదరే అండం ఇచ్చిందనుకోండి, ఈ హస్బెండ్ ఆ సరగేట్ మదర్ ఆర్ ఈ మేల్ ఆ సరగేట్ మదర్ మధ్యలో అండర్స్టాండింగ్ తోటి ఈ బేబీని తీసుకోవడానికి ఒక రైట్ ఉంటుంది. అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనడాన్ని సరోగసీ అంటారు. ఒక దంపతులకు చెందిన పిల్లను మరో తల్లి తన గర్భంలో మోస్తుంది. పిల్ల పుట్టాక వారికిచ్చి వెళ్లిపోతుంది. ఆమెకు బిడ్డపై ఎలాంటి హక్కులు ఉండవు. ఈ అద్దె గర్భం భారత్ లో పెద్ద వ్యాపారంగా మారటంతో కేంద్రం సరోగసీ నియంత్రణ చట్టం 2021 తీసుకొచ్చింది. దీని ప్రకారం అండం, వీర్యం దానం చేసిన వారికే బిడ్డపై హక్కులుంటాయి. 5 ఏళ్లు వివాహ బంధాన్ని పూర్తి చేసుకున్న దంపతులే దీనికి అర్హులు. మహిళ వయసు 23 నుంచి 50 మధ్య ఉండాలి. పురుషుని వయసు 26 నుంచి 55 మధ్యలో ఉండాలి. అద్దె గర్భం మహిళ వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 2015లో విదేశీయులకు సరోగసీ సేవలను నిలిపివేశారు. సరోగసీ ద్వారా పిల్లలను కోరుకునే దంపతులకు పిల్లలు ఉండకూడదు. ఎవరిని దత్తత తీసుకొని ఉండకూడదు. లేదా సరోగసీ ద్వారా కూడా పిల్లలను కని ఉండకూడదు. అయితే పిల్లలు మానసికంగా లేదా శారీరకంగా వైకల్యంతో ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పుడు దంపతులు సరోగసీ ద్వారా మరొక బిడ్డను కనొచ్చు. సరోగసీ ద్వారా పిల్లలు కనాలంటే ఆ అవసరం ఉందో లేదో ముందు సంబంధిత వైద్య అధికారుల నుంచి దంపతులు అనుమతి తీసుకోవాలి. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఎల్జిబిటీ కమ్యూనిటీకి సరోగసీ ద్వారా బిడ్డలను కనే అవకాశాన్ని ఈ చట్టం ఇవ్వటం లేదు. సో సరగేట్ కి వీళ్ళు విల్లింగ్ అని, సరగేట్ కి వీళ్ళు ఇండికేటెడ్ అని చెప్పి మనం DMHO ద్వారా కొన్ని సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్, అలా కొన్ని సర్టిఫికేట్స్ తీసుకొని మనం సరగేట్స్ ని సెలెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళు ఈ కప్పులు మెజిస్ట్రేట్ ముందు ఇద్దరికి విల్లింగ్ అని మనం అనుకున్న తర్వాత సో మనకు లీగల్ గా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనం సరగేట్ సెలెక్ట్ చేసుకొని మనము ఈ ఎంబ్రియోస్ ఉంటాయి కదా, ఈ ఎంబ్రియోస్ సర్గేట్ మదర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మనకు ఇక్కడ పేషెంట్ మనం స్పర్మ్ డోనార్ రివీల్ చేయం కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేయడానికి ఆస్కారం లేదు. ఎగ్ డోనార్ కూడా మనకు ఫిక్స్ క్రైటీరియా అన్ని లీగల్ గా ప్రొసీడ్ అయితే ప్రతి దాంట్లోనే మనము జస్ట్ వాళ్ళు ఎగ్స్ ఇచ్చేంత వరకే వాళ్లకు రైట్స్ ఉంటాయి. ఒకసారి ఎగ్ కలెక్షన్ తర్వాత వాళ్లకు సంబంధం లేదు. అయితే సరోగసీని ఇటీవలే పలువురు సెలబ్రిటీలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవలే సినీ నటి నయనతార ఆమె భర్త విఘ్నేష్ సరోగసీ ద్వారా కవల పిల్లల్ని కన్నారు. పెళ్లైన 4 నెలలకే ఇలా పిల్లల్ని కనడంతో వివాదాస్పదమైంది.
దీనిపై నయనతార దంపతులకు తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరింది. 2011లో సరోగసీ ద్వారా అమీర్ ఖాన్ బిడ్డను కన్నారు. 2013లో షారుఖ్ ఖాన్ దంపతులకు సరోగసీ ద్వారా అభిరామ్ పుట్టాడు. 2014లో మంచులక్ష్మి దంపతులు సరోగసీ ద్వారా ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. 2017లో బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ సరోగసీ ద్వారా పిల్లలను కన్నారు. ఆయన సింగిల్ పేరెంట్. 2022 జనవరిలో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ సరోగసీ ద్వారానే తల్లిదండ్రులయ్యారు. గర్భంలో బిడ్డను మోయటానికి ఆరోగ్యపరంగా ఫిట్ గా ఉన్న చాలా మంది సెలబ్రిటీలు అద్దె గర్భాన్నే వెతుక్కోవటం విశేషం. పిల్లల్ని మోసి కనే ఓపిక ఉండటం లేదు.